డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటీలో కట్ ఆఫ్లో భాగంగా ఐఐటి జమ్మూ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ, దీనికి సంబంధించిన జోసా కౌన్సిలింగ్లో కూడా అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయేమో. మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఐఐటి జమ్మూలో మనకి సీట్ రావాలంటే మన 17వ తారీఖు రాసిన ఎగ్జామినేషన్లో మీకు కానీ ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వస్తుందో చూడాలి. మరి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలా, ఇంక ఎక్కువ రావాలనేది వీడియోలో చూద్దాం ప్రతిదీ. ఎందుకంటే మరి కేటగిరీ వైజ్ కూడా చూసేద్దాం త్వరలో. మరి ఐఐటి యొక్క అడ్మిషన్స్ అయితే జరుగుతాయి త్రూ జోసా కౌన్సిలింగ్. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్ని మార్క్స్ రావాలి, ఇక్కడ మరి ఏ విధమైన బ్రాంచెస్ ఉంటాయి, దాని యొక్క కట్ ఆఫ్ ఏముందో చూద్దాం ఒకసారి. మరి స్టూడెంట్స్ మెంటర్షిప్లో భాగంగా మరి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ రియల్లీ మరి జోసా సీసాబ్లో భాగంగా మరి మెంటర్షిప్ అయితే తీసుకొని మీకు కావాల్సిన డౌట్ అడగండి అమ్మ. తీసుకోకుండా కొంతమంది ఎక్కువ మెసేజెస్ అయితే చేస్తున్నారు, దట్ ఈజ్ నాట్ గుడ్ అనమాట. ఎవరైతే మనము ఎక్కడికి వెళ్ళినా సరే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, మరి ఫీజు చేయకుండా, కన్సల్టెన్సీ చేయకుండా డాక్టర్ చూడలేడు కదా మిమ్మల్ని. అందుకని ఎవరైతే మెంటర్షిప్ తీసుకుంటారో డౌట్స్ అడగండి. మరి మెంటర్షిప్ ఫీజు కూడా చాలా తక్కువ అడుగుతూ మరి చాలా తక్కువ తీసుకుంటున్నాను. మనకు మరి ఏపీ, తెలంగాణలో కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా మరి వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు, ఇదేంటి సార్ అదేంటి సార్ అంటున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మాకు కూడా చాలా పనులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్తో మేము బిజీగా ఉన్నాం. ఇక మిగతా వాళ్ళని మరి నేను పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. అందుకని మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి 100% మనము సపోర్ట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి వెబ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. ఇది మన క్యూఆర్ కోడ్. ఎందుకంటే పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే సపోర్ట్ ఇవ్వబడుతుంది. నాన్ పేమెంట్ చేసిన వాళ్ళకి కొంతమంది పేమెంట్ లేకుండా నాకు ఎక్కడొస్తుంది సార్ సీటు, ఎక్కడొస్తుందా అక్కడొస్తుందా, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మీరు పేమెంట్ తీసుకోండి, అదే పేమెంట్ చేయండి. జోసా లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను, అదేవిధంగా సీసాబ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలో చెప్తాను. అదేవిధంగా మరి సర్టిఫికెట్స్, మరి ఓబీసీ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఆ ఫార్మేట్లు అన్నీ కూడా మిమ్మల్ని ఒక గ్రూపులో యాడ్ చేసి మీకు గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని ఏమీ అసలు మరి సర్వీస్ ఛార్జెస్ ఏమీ పే చేయకుండా స్టూడెంట్స్ కొంతమంది అడుగుతారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం దాని విషయం. స్టూడెంట్స్ ఇక్కడ జనరల్గా మరి ఐఐటి జమ్మూలో మరి కట్ ఆఫ్ భాగంగా చాలా తక్కువ మార్క్స్ వచ్చిన ఇక్కడ సీటు వచ్చే అవకాశం. ఇది మరి టైర్ 3 ఐఐటి, 3వ తరం ఐఐటి 2016-17 ఆ ప్రాంతంలో పెడతాం జరిగింది. ఐఐటి జమ్మూలో సిఎస్సి రావాలంటే మీకు మరి 135 మార్క్స్ వస్తే ఇక్కడ సిఎస్సి వచ్చే అవకాశం. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 126. మరి సిఎస్సి ఫీమేల్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మరి ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 మార్కుల దాకా తేడా ఉంది. ఫీమేల్కి అయితే 20, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 109, మెకానికల్ ఇంజనీరింగ్ 106, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 102, కెమికల్ ఇంజనీరింగ్ 101, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఫీమేల్కి ఇక్కడ చూడండి, ఫీమేల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వీళ్ళకి 100 ఉంది. అందుకని అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు డెఫినెట్గా సీట్స్ వస్తాయి ఇక్కడ. మరి సివిల్ ఇంజనీరింగ్ చూస్తే 99 మార్క్స్, మెటీరియల్ 97, ఎలక్ట్రికల్ అమ్మాయిలకి 95, మెకానికల్ అమ్మాయిలకి 88, కెమికల్ అమ్మాయిలకి 87, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అమ్మాయిలకి 86, మెటీరియల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి 83, సివిల్ ఇంజనీరింగ్ 83 మార్క్స్. ఇక్కడ ఓవరాల్గా మనం కట్ ఆఫ్ చూస్తే మరి 83, జస్ట్ మనం లాస్ట్ ఇయర్ 75 పట్టుకుంటే జస్ట్ 83 మార్క్స్ వస్తే మీకు ఐఐటి జమ్మూలో మీకు కొంతమందికి ఐఐటీలో చదవాలి, ఏదో ఒక బ్రాంచ్ చేయాలంట. అలాంటి వాళ్ళు కమ్మగా కళ్ళు మూసుకుని మీరు ఐఐటిలో చేరవచ్చు. ఐఐటి జమ్మూలో అయితే చేరవచ్చు. జస్ట్ క్వాలిఫై అయితే మీరు ఓపెన్ స్టూడెంట్స్ ఇక్కడ చేరే అవకాశం ఉంటుంది. ఇక 126 ఇక్కడ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ విషయానికి వస్తే నేను జమ్మూలో చేరాలంటే 126 రావాలమ్మా. ఈడబ్ల్యూఎస్, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 116, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 108, మెకానికల్ 101, సిఎస్సి ఫిమేల్ ఈడబ్ల్యూఎస్ 99, కెమికల్ ఇంజనీరింగ్ 97, మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ 97, సివిల్ ఇంజనీరింగ్ 96, మెటీరియల్ 96, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ 88, ఫీమేల్ 84, మెకానికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ 84, ఫీమేల్ కెమికల్ ఇంజనీరింగ్ 83. జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. సివిల్ ఇంజనీరింగ్ 83, మెటీరియల్ ఇంజనీరింగ్ 81. ఈ విధంగా టోటల్గా 81 ఉందమ్మా కట్ ఆఫ్. ఇక్కడ 81 మార్క్స్, గ్రేటర్ దాన్ 81 మార్క్స్ వచ్చి మరి నేను ఐఐటి జమ్మూలో ఐఐటి స్టాంప్ పడాలి నాకు. ఐఐటి అంటే కొంతమంది స్టూడెంట్కి కొద్దిగా జిజ్ఞాస ఎక్కువ ఉంటుంది, ఐఐటీలు ఏ బ్రాంచ్ అయినా చేరుతాను. అలాంటి వాళ్ళ కళ్ళు మూసుకుని ఇక్కడ చేరే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మెంటర్షిప్ చేరవచ్చు. ఎవరైతే సీరియస్గా ఉంటారో మరి టైం పాస్ వాళ్ళు రావద్దమ్మా.
సీరియస్గా ఉన్నవాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి నా యొక్క వాట్సాప్ నెంబర్కి. సీరియస్, ఇఫ్ యు ఆర్ స్టే సీరియస్ మీరు మెసేజ్ చేసి మీ యొక్క సర్వీసెస్ పొందగలరు, సర్వీస్ ఛార్జీ పే చేసి పొందగలరు. ఎందుకంటే మరి ఈ టైంలో నా దగ్గర కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సర్వీస్ చేయాలి. అంటే చాలామంది ఉంటారు మనీ పే చేయకుండా వాళ్ళకి సర్వీస్ చేయడం బాగోదు కాబట్టి ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరైతే రియల్గా ఉంటారో వాళ్ళు జారవచ్చు మెంటర్షిప్. ఓబీసీ ఎన్సీఎల్ విషయంకి వస్తే సిఎస్సి మరి 114 మార్కులు రావాలి, మ్యాథమెటిక్స్ 104 మార్కులు రావాలి, ఎలక్ట్రికల్ 101, సిఎస్సి ఫీమేల్ 94, మెకానికల్ 94, సివిల్ 91, కెమికల్ 90 మార్క్స్. మరి అదేవిధంగా ఇంజనీరింగ్ ఫిజిక్స్ 90, మెటీరియల్ ఇంజనీరింగ్ 89 మార్క్స్. ఇక మ్యాథమెటిక్స్ ఫీమేల్ 85 మార్క్స్, ఎలక్ట్రికల్ 80 మార్క్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 75. కామెంట్లో పెట్టండి మొన్న 17వ తారీఖు ఎగ్జామినేషన్కి ఈ మార్క్స్ మీకు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది కామెంట్లో పెట్టండి. మెకానికల్ 75, కెమికల్ 75, సివిల్ 74, మెటీరియల్ 75. ఏంటంటే స్టూడెంట్స్ కొంతమంది ఇంత క్లియర్గా చెప్పినా మళ్ళీ కామెంట్లు పెడితే నాకు ఇక్కడ వస్తుందా సార్, మీరు కంపేర్ చేసుకోండి అమ్మా, అంతేగాని ఈ చెవితో విని ఈ చెవితో వదిలేదు వీడియోని. ఇది చాలా మీ లైఫ్కి సంబంధించిన వీడియో, ఇది ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కాదు. చాలా కేర్ఫుల్గా వినండి, లైన్ బై లైను. మరి సార్ ఏం చెప్తున్నాడు వినండి, విని నోట్ డౌన్ చేసుకోండి. ఇది ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ ఐఐటి వాళ్ళు ఇచ్చిన మరి కట్ ఆఫ్ మార్క్స్ ఇవి, అంతేగాని నా సొంతంగా నేనైతే తయారు చేయలేదు. ఐఐటి లాస్ట్ ఇయర్ కాన్పూర్ వాళ్ళు కండక్ట్ చేశారు, ఆ రిపోర్ట్ నుంచి ఈ మార్క్స్ని మరి తీసుకోవటం అయితే జరిగింది. అంతేగాని మనం సొంతగా మార్కులు యాడ్ చేసుకోవటం ఇక్కడ ఎట్టి పరిస్థితి లేదు. మొత్తము డేటా కూడా ఫుల్ కరెక్ట్ డేటా అయితే ఉంటుంది విత్ ఎవిడెన్స్తో. ఎస్సీ స్టూడెంట్ కూడా జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతున్నట్టుంది. ఇక్కడ 68 అమ్మ, సిఎస్సి రావాలంటే 68 ఎస్సీ స్టూడెంట్స్. మరి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 64, కంప్యూటర్ సైన్స్ 64, ఫీమేల్ దీనికి 4 మార్కులు. ఎందుకంటే ఆల్రెడీ తక్కువ మార్కులు కాబట్టి 10-20 గ్యాప్ రాదు. ఇక్కడ 5 మార్కులు 2 మార్కులు డిఫరెన్స్ వస్తుంది అమ్మాయిలకి, ఎస్సీలు అమ్మాయిలకి అబ్బాయిలకి. మరి ఎస్సీ స్టూడెంట్స్ 60, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 56 ఫీమేల్, తర్వాత ఎలక్ట్రికల్ మెకానికల్ 56, సివిల్ 52, కెమికల్ 52, తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ 52, మెటీరియల్ ఇంజనీరింగ్ 51. ఇది ఇక్కడ చూసినట్టయితే మరి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 49. అమ్మాయిలకి చాలా లక్కీ చూడండి, ఇక్కడ ఎంత అది లక్కీ. ఇక్కడ చూడండి 49, మెకానికల్ ఇంజనీరింగ్ 48 అమ్మాయిలకి, సివిల్ 48, కెమికల్ 46, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 46, 45. ఇప్పుడు మీరు ఏదో ఒక బ్రాంచ్ ఐఐటీలో చేరాలంటే మీలో జిజ్ఞాస ఉంటే డెఫినెట్గా చేరండి. మీరు ఆ బ్రాంచ్లో ఏంటంటే ప్లేస్మెంట్స్ అనేది ఆ బ్రాంచ్లో మనం పర్ఫెక్ట్గా ఉండాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి దీనిలోనే ప్లేస్మెంట్ వస్తుంది, మనం చేయలేదు. ఆఫ్ క్యాంపస్ కూడా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆన్ క్యాంపస్లోనే ప్లేస్మెంట్ రావాలని రూల్ ఏం లేదు. డెఫినెట్గా మీరు కానీ సపోజ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ చేరారు, ఫ్యాకల్టీ కూడా వెళ్ళొచ్చు కొంతమంది స్టూడెంట్స్. ఫ్యాకల్టీ నవేడేస్ ఫ్యాకల్టీలో కూడా మరి ఐఐటీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా తీసేసుకుంటారు. ఐఐటీలో మీరు ఇక్కడే ఎంటెక్ పిహెచ్డి కంటిన్యూ చేశారనుకోండి, మిమ్మల్ని వీటిల్లోనే రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. అంతేగాని నేను సాఫ్ట్వేర్ కంపెనీలోనే వెళ్ళాలి, మీరు టీచింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూసినట్టయితే 59 సిఎస్సి బ్రాంచ్ 59. తర్వాత జమ్మూలో ఎలక్ట్రికల్ రావాలంటే ఎస్టీ స్టూడెంట్స్ 52, మరి 50 మార్క్స్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ 48, సివిల్ ఇంజనీరింగ్ 48, కెమికల్ ఇంజనీరింగ్ 46, మెటీరియల్ 44, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 44, సివిల్ ఇంజనీరింగ్ 48. తర్వాత 39 మార్క్స్ ఫీమేల్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ 38, మెటీరియల్ ఇంజనీరింగ్ 38, 37 ఫిజిక్స్ అమ్మ. ఇక్కడ చూడండి, ఒకటి గమనించండి, లాస్ట్ ఇయర్ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ 37 మార్క్స్. ఈ 37 కంటే కింద లేదు, ఇక ఇదే లాస్ట్ 21 వీళ్ళకి 2000. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 37 మార్క్స్ లాస్ట్ ఇయర్, చాలా కట్ ఆఫ్ ఉంది. జస్ట్ మీరు క్వాలిఫై అయితే కంపల్సరీగా ఈ సంవత్సరం కూడా సీట్స్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. అలాంటి ఆ ఉద్దేశంతో మీరు ఉండండి. ఇది స్టూడెంట్స్, త్వరలో అడ్మిషన్ త్రూ జోసా కౌన్సిలింగ్ ఆల్రెడీ ఇచ్చేసారు కదా ఇక్కడ, మరి న్యూస్ కూడా వచ్చినాయి. అడ్మిషన్ టు జోసా కౌన్సిలింగ్ ద్వారా మీకు దీనిలో వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఐఐటి జమ్మూలో కూడా మంచిగా వదులుకోవద్దు. ఇక్కడ చూడండి, అడ్మిషన్ త్రూ జోసా కౌన్సిలింగ్ ఆఫర్ కెమికల్, సివిల్, సిఎస్సి, కెమికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, మెటీరియల్ ఇలాంటి మంచి అవకాశం ఉంది. మీకు ఐఐటిలో ఉన్న కోరిక మీరు మంచిగా సాటిస్ఫై అవుతారు. జమ్మూ కూడా మంచి ఐఐటీనే, మంచి
ప్లేస్మెంట్ రాకపోయినా వచ్చినా రాకపోయినా 100% ప్లేస్మెంట్ ఉండాలని రూల్ ఏం లేదమ్మా. మీరు ప్లేస్మెంట్ రాకపోయినా మీరు అదర్ సపోజ్ ఎంటెక్ చేయొచ్చు, తర్వాత పిహెచ్డి చేయొచ్చు, టీచింగ్ ఫైల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొంతమంది మరి సాఫ్ట్వేర్ రంగంలో రానున్న కాలంలో ఏఐ ఉంది కదా, ఈ ఏఐ యుగంలో ఏమైపోతుందో తెలియదు. అందుకని టీచింగ్ ఫీల్డ్లో కూడా ఆ డైరెక్షన్లో కూడా వెళ్ళండి. టీచింగ్ అంటే మామూలు చిన్న కాలేజీల్లో చెప్పడం కదమ్మా. ఐఐటీల్లో ప్రొఫెసర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎన్ఐటీల్లో ప్రొఫెసర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐఐటీలో బీటెక్ చేసినోడు ఎంటెక్ చేసుకుని పిహెచ్డి చేస్తే ఐఐటీలోని మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాడు. ఎన్ఐటీ వరంగల్లో ప్రొఫెసర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాలు టీచింగ్ ఫీల్డ్లో కూడా మెండుగా అవకాశం ఉంది. ఇట్లా మరి ఎంసెట్ కాలేజీలో బచ్చా కాలేజీల్లో జారితే అక్కడ మీకు శాలరీస్ కూడా ఇవ్వరు. అలాంటి వాటిల్లో చేరవలసిన అవసరం లేదు. టాప్ కాలేజీల్లో మరి టీచింగ్ సైడ్ కూడా ఆలోచించండి. ఇది స్టూడెంట్స్. మరి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ మెంటర్షిప్ జాయిన్, రియల్గా ఉన్న స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వండి. వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి. అది మెంటర్షిప్ చేరే ఉద్దేశం ఉంటేనే మెసేజ్ చేయండి. మరి వాట్సాప్ నెంబర్, ఎందుకంటే డిస్టర్బ్ చేయొద్దు. సార్ ఎక్కడ వస్తుందా అంటే ఒక మాట చెప్తే అనరు. ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీట్ వస్తుందా లేదని, ఎస్ అమ్మ వస్తుంది, మళ్ళీ వాళ్ళు ఏమవుతారు, ఏ కాలేజీలో వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏ సీట్ వస్తుంది, ఇవన్నీ కావాలంటే మీరు మెంటర్షిప్లో జారండి. 10 క్వశ్చన్లు అడగకూడదు. ఏదో ఒక క్వశ్చను, ఏదో మరి ప్రాబ్లం లేకుండా ఒక క్వశ్చన్ చెప్తాం, కానీ 100 క్వశ్చన్లకి సమాధానం చెప్పరు. మీకు 100 క్వశ్చన్కి సమాధానం కావాలంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.